వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్ జనరల్‌గా అందరం అనుకుంటుంటాం. విదేశాల్లో చట్టాలు చాలా స్ట్రింజెంట్‌గా ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలేయి ఖచ్చితంగా శిక్షలు వేస్తాయి. ఇట్లాంటివన్నీ అనుకుంటాం. అందుకనే అమెరికా స్పందించిందేమో. ఒక ప్రాణానికి విలువ కట్టింది. 262,00,00,000 నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇంతకీ ఆ నష్టపరిహారం ఎవరికి చెల్లించింది? ఈ వార్త మనం ఇవాళ ఎందుకు చెప్పుకోవాల్సొస్తుంది అంటే, ఏపీ కర్నూలు ఆందోళనకు చెందిన జాహ్నవి మృతి. సో, జాహ్నవి మృతి అని చెప్పంగానే ఏపీలో జరిగిన నిరసనలు, అమెరికాలో జరిగిన నిరసనలు మీ అందరికి గుర్తుకొస్తుంటాయి. సో, ఎన్నో కలలతో అమెరికాలో మాస్టర్స్ చేయాలని అడుగుపెట్టింది ఒక కానిస్టేబుల్ కూతురు జాహ్నవి. ఏపీ కర్నూలు ఆందోళనకు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ కూతురు జాహ్నవి. సో, అమ్మాయి 2021లో సిలేటన్ అమెరికాలోని సియాటల్‌లోని నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలో అడుగుపెట్టింది. సో, మాస్టర్స్ పూర్తి చేయాలి, లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. ఇట్లా ఎన్నో డ్రీమ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులతో పంచుకుంది జాహ్నవి. కానీ ఆ డ్రీమ్స్ పక్కన పెడితే శవమై మళ్ళీ తన సొంత జిల్లాకి తిరిగొచ్చాల్సిన పరిస్థితి. ఇంతకీ జాహ్నవికి సంబంధించి యాక్సిడెంట్ గురించి ఎందుకు ఇంతగా మాట్లాడాల్సొస్తుంది అనేది చెప్తాను. సో, జాహ్నవి అమెరికా సియాటల్ సిటీలో 2023 జనవరి 13వ తేదీన యాక్సిడెంట్‌కి గురికావడం జరిగింది. సో, అది అక్కడుండే సిటిజన్సో లేదంటే అక్కడుండే భారతీయులో కాదు. ఏకంగా రాత్రిపూట తిరిగే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్లే ఆమెని హిట్ చేయాల్సింది. హిట్ చేస్తే దాదాపు 100 అడుగుల దూరంలో ఎళ్లి జాహ్నవి పడి అక్కడికక్కడే మృతి చెందింది. సో, ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ ఘటనతో పాటు అక్కడ పోలీసు అధికారులు చేసిన వ్యాఖ్యలు ఒక పరిహాసం అందరికి కోపం తెచ్చేలా చేసింది. అందుకనే అమెరికాలో కూడా జాహ్నవి మృతికి జస్టిస్ కావాలి అంటూ నిరసన వ్యక్తం చేసిండ్రు. అలాంటి పరిస్థితులు అక్కడ క్రియేట్ అయ్యాయి. ఇంతకీ ఆ పోలీస్ అధికారి ఏమన్నాడు జాహ్నవి మృతి పట్ల అని ఆలోచిస్తున్నారు కదా! అసలకి ఈ చనిపోయిన జాహ్నవి ప్రాణానికి విలువ లేదు. ఎందుకంటే మన దేశానికి చెందిన ప్రాణం కాదు కాబట్టి అని ఆ పోలీస్ అధికారి మాట్లాడిన మాటలు బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో, ఆ మాటలు బయటికి రావడంతో భారత్ కూడా చాలా సీరియస్ అయింది. అండ్ జాహ్నవి కుటుంబ సభ్యులు కూడా లీగల్‌గా అప్రోచ్ అవ్వాలి అని అండ్ దాంతో పాటు నష్టపరిహారం కావాలి అని కోరుకున్నారు. అంతేకాదు జాహ్నవి తండ్రి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఎవరైతే కెవిన్ డెవ్ చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఖచ్చితంగా తన కూతురు మరణానికి న్యాయం జరగాల్సిందే అంటూ కోర్ట్‌లల్లో కొట్లాడుతూనే వస్తున్నాడు. ఎట్టకేలకు కోర్ట్ ఒక నిర్ణయం తీసుకుంది. కోర్ట్ ఏం పరిగణలోకి తీసుకుంది అనంటే, సియాటల్ సిటీలో ఎక్కడైతే జాహ్నవి చనిపోయిన స్పాట్ ఉందో, అది కేవలం అక్కడ స్పీడ్ లిమిట్ 40 మాత్రమే. కానీ ఈ డెవెన్ ఎవరైతే జాహ్నవిని హిట్ చేసిన పోలీస్ అధికారి ఉన్నాడో, అండ్ నోరు జారి కొవ్వెక్కి మాట్లాడిన మాటలున్నాయి కదా! సో, అధికారి ఎంత స్పీడ్‌లో ఉన్నాడు ఆ వెహికల్ నడిపే సమయంలో అంటే కిలోమీటర్‌కి 119 స్పీడ్‌లో వచ్చి జాహ్నవిని హిట్ చేయడం జరిగింది. అందుకనే 100 అడుగుల దూరంలో జాహ్నవి వెళ్లి పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఇది కోర్టు తేల్చింది. ఇదే నిజమని నిర్ధారించింది. అందుకని ఏం చెయ్యాలి అర్థం గాని పరిస్థితిలో జాహ్నవిని మళ్ళీ తిరిగి కుటుంబ సభ్యులకి ఇవ్వలేము కాబట్టి ఎంతో కొంత నష్టపరిహారం ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలి అని నిర్ణయించింది. సో, అందులో భాగంగానే రూ. 262,00,00,000 నష్టపరిహారంగా జాహ్నవి కుటుంబ సభ్యులకి అందించాలని ఒప్పందం చేసుకుంది. సో, అదే సమాచారం ఇండియన్ ఎంబసీ ద్వారా జాహ్నవి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తండ్రి పోరాటం చేస్తున్నాడు. తన బిడ్డ చావుకు న్యాయం జరగాలి అండ్ ఆ పోలీస్ అధికారి పైన వేటు పడాలి అని. ఆ తండ్రి అనుకున్నట్టే జరిగింది. కానీ ఆ కుటుంబంలో ఆ తండ్రి లేకుండా పోయాడు. సో, జాహ్నవి కుటుంబంలో పెద్ద కూతురు. అండ్ తండ్రితో బాగా అటాచ్డ్ ఉండే అమ్మాయి. తన డ్రీమ్స్ గురించి ఎన్నో సందర్భాల్లో తండ్రికి చెప్పిన పరిస్థితి. అండ్ మాస్టర్స్ ఖచ్చితంగా అమెరికాలోనే చేయాలి అని కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పింది. సో, అవన్నీ జ్ఞాపకాలు ఆ తండ్రి నుంచి వేరు కాలేకపోయాయి. కూతురు చనిపోయిన దుఃఖం ఆ తండ్రిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కూతురు చెప్పిన ముచ్చట్లు ఆ తండ్రిని వెంటాడుతూనే ఉన్నాయి. అండ్ డెవెన్ చేసిన ఒక కొవ్వెక్కిన మాటలు, అపహాస్యం ఆ తండ్రిని బాధ పెడుతూనే ఉన్నాయి. అందుకనే
3 రోజుల క్రితమే ఆ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో చనిపోవడం జరిగింది. బిడ్డ చావుకి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చింది. అమెరికా సియాటల్‌లోని అటర్నరీ స్పందించడం, ఒక నోట్ రిలీజ్ చేయడం, నష్టపరిహారం ప్రకటించడం అన్నీ జరిగాయి. కానీ ఆ సమయానికి ఆ తండ్రి లేకుండా పోయాడు. సో, ఇది ఇంకా పెద్ద విషాదంగా మారింది. సో, అందుకనే జాహ్నవి కుటుంబ సభ్యులకి 262.75 కోట్ల రూపాయల నష్టపరిహారం అమెరికా ఇచ్చింది. సో, ఎన్నో ఆశలతో అమెరికా ఎళ్ళిన ఆడపిల్ల ఉద్యోగంతోనే లేదంటే లైఫ్ సెటిల్‌మెంట్‌తో తిరిగొస్తది అనుకున్న తండ్రికి శవంగా తిరిగొచ్చింది. సో, జడ్జిమెంట్ వచ్చింది. నష్టపరిహారం అందింది. అయినా జాహ్నవిని తిరిగి లోకాలకు జాహ్నవి వెళ్ళిపోవడం, జాహ్నవి పైన ఉండే ప్రేమని ఆ తండ్రి చంపుకోలేక తానే చనిపోయే పరిస్థితికొచ్చింది. సో, ఇప్పుడు జాహ్నవి చెల్లి అండ్ తల్లి మాత్రమే ఆ నష్టపరిహారాన్ని వచ్చే నెల అందుకోబోతున్నారు. సో, ఈ నష్టపరిహారం ఎంతో కొంత ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ కుటుంబాన్ని దూరం చేయడం ఉపయోగపడుతుంది అని అటు అమెరికా అటర్నరీ భావించడంతో ప్రకటించడం జరిగింది.